సాధు సుందర్ సింగ్ మీరు పేరు విన్నారు కదా. ఆయన ప్రభుని నమ్ముకున్న తర్వాత ఇంట్లో నుండి ఆయన వెలివేసినారు. నిజంగా ఆయన పేరు సాధు సుందర్ సింగ్ అంత కాదు, సుందర్ సింగ్ అంతే. ఆయనకు సాధు అని ఒక బిరుదు తగిలిచ్చినారు. ఆయనకు తగిలిస్తే వర్తించింది, కానీ మనకు తగిలిస్తే వర్తించదు. మనం ఇప్పుడు ఆ పేరు పెట్టుకున్నాం అనుకో, ముందు ఎవరైనా పేరు పెట్టుకుని చూడండి మనకి ఎలా కనిపిస్తుందో. మీ పేరు ఎవరైనా ఉందనుకో, మోజస్ ఉంటుంది అనుకో, సాధు మోజస్, అబ్బో పేరుకి జీవితానికి ఎక్కడ సాధువే కనిపించదు అని మనం అనుకుంటాం కదా. ఆయన సాధు అని ఎందుకు అయ్యారంటే, ఆయన యేసుప్రభువుని నమ్ముకున్న దినాల్లో భారతదేశము ఇంకా స్వాతంత్రం లేకుండా బ్రిటిష్ వాళ్ళ పరిపాలిస్తుండేవాళ్ళు. అప్పుడు యేసుప్రభుని గురించి ఎవరైనా చెప్తే ఇది బ్రిటిష్ వాళ్ళ దేవుడు అని తలంచేవాళ్ళు. అందుకనే ఆయన అనుకున్నాడు, భారతీయులకు భారతీయ పాత్రలోనే యేసుప్రభుని పరిచయం చేయాలని. భారతీయులు భక్తిగా ఉండాలంటే ఏం చేస్తారు అంటే, ఇంక కాషాయ వస్త్రం ధరిస్తారు, కాళ్ళకు చెప్పులు లేకుండా ఉంటారు, లోకమంతా పరిచయించినట్లుంటారు, ఒక సామాన్యం ఒక సాధువు వలె ఏమీ ఆశించకుండా గ్రామాలన్నీ తిరిగి వారు ప్రకటిస్తారు అన్నట్లుగా ఈ సాధు సుందర్ సింగ్ గారు అలాగ ప్రకటిస్తూ వచ్చినారు. ఓ దినాన ఆయన యేసుప్రభు యొక్క వాక్యం ప్రకటిస్తూ ఒక రైల్లో ప్రయాణమై వెళ్తున్నాడు. బహుశా మీకు స్టేషన్ ఉందా కోదాడికి? రైల్వే స్టేషన్ లేదు కదా. ఒకవేళ ఇలాగ అనుకున్న హైదరాబాద్ నుండి నల్గొండకు పోతున్నారు రైల్లో. ఆయన ఎదురుకు ఒక ప్రయాణికుడు కూర్చుని ఉన్నాడు. ఆ ప్రయాణికునికి యేసుప్రభుని గురించి ఆయన పరిచయం చేసినాడు. పరిచయం చేసి ఆయనకున్న భారాన్ని బట్టి ఒక బైబిల్ ఆ ప్రయాణికునికి బహుమానంగా ఇచ్చినాడు. ఆ ఎదుటి ప్రయాణికుడు ఆ బైబిల్ తీసుకొని సాధు సుందర్ సింగ్ గారు ఎదుట చించి పోతున్న రైలు కిటికీలో నుండి బయటపడేసినాడు. ఈయనకి చాలా కోపం వచ్చింది. సాధు సుందర్ సింగ్ గారు అన్నారు, నీకు బైబిల్ ఇష్టం లేకపోతే నాకు వద్దండి అని చెప్పి నాకు వాపసు ఇవ్వచ్చు కదా, నా కళ్ళు ఎదుటే నువ్వు చించి పడేస్తున్నావు అంటే నేను ఏమనుకోవాలా అని అంటే, అప్పుడు ఆయన అన్నాడు, ఎదురుగా ఆయన వ్యక్తి, మీకు నాకు ఇష్టం లేదంటే వాపసు ఇస్తే మీకేం బాధ కలగదు, మీ కళ్ళెదుటి చించేస్తే మీకు ఎక్కువ బాధ కలుగుతుంది. అది నా కక్ష, అది నా పగ, అందుకనే మీ కళ్ళెదుటి నేను చించేశాను. సాధు సుందర్ సింగ్ గారు ఆయన కొరకు ప్రార్థన చేసినాడు. నల్గొండ స్టేషన్ వస్తే దిగేసి ఆయన ఇంకెళ్ళిపోయాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత ఆయన నల్గొండలో ప్రత్యేక కోడికల కొరకు పిలిచినారా అని అనుకో. ఇలాగ ప్రత్యేకమైన మీటింగ్లు పెట్టి ఏర్పాటు చేసి పిలిచింటే మధ్యాహ్న కాలంలో లేదా మీటింగ్ ఆరంభానికి మునుపు ఇక్కడ మీటింగ్ నడిపించి ఒక బ్రదర్ చెప్పినాడు, ఇప్పుడు మన మధ్యలో నాకు యవనస్తుడు సాక్ష్యం చెప్తాడు అని చెప్పినారు. సరే, ఆ యవనస్తుడు వెళ్ళి సాక్ష్యం చెప్పడం ఆరంభించినాడు. నేను చాలా ఘోరంగా జీవించినాను, ఇంకా ఆయనకు ఘోరమైన జీవితాన్ని గురించి చాలాసార్లు చెప్పాడు. ప్రతి చెడ్డ అలవాటు నాకుండేది, దాన్ని బట్టి నేను సమాధానం లేక సంతోషం లేక చనిపోవాలని అనుకున్నాను. హైదరాబాద్ నుండి నల్గొండకి వెళ్ళే రైలు దారిలో కోదాడ నుండి స్టేషన్ రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళాను. ఆ ట్రాక్ దగ్గరికి వెళ్తే రైలు ఇంకా రాలేదు, ఆలస్యంగా వస్తుందని తెలిసింది. ఆ రైలు ట్రాక్ దగ్గర ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు నీడను కూర్చొని ఉన్నా. రైలు వచ్చిన తర్వాత రైలు కింద అడ్డం పడి ఆత్మహత్య చేసుకుందామని. ఆ రైలు రాకపోతే నేను ఆ చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటా ఉంటే విపరీతమైన గాలి వచ్చింది. ఆ గాలికి ఒక పేపర్ ఎగిరి వచ్చి నా మీద పడింది. ఏంటబ్బా ఈ పేపర్ పడింది అని ఆ పేపర్ తెరిచి వచ్చినాను. ఆ పేపర్లు ఇలాగ రాశారు, నీకు నీవు ఏ హాని చేసుకునవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నాము, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం. ఏంటి ఇంత నేరుగా ఇంత సూటిగా రాశారు? నీకు నీవు ఏ హాని చేసుకునవద్దు. నన్ను గురించి వాళ్ళకి ఎలాగ తెలిసింది? ఆ పేపర్ గాలికి ఇప్పుడు ఎలాగొచ్చింది? అది నాకెందుకు తాకింది? ఇప్పుడు నా గురించేనా ఇది? నేను హాని చేసుకోకూడదా అని ఆ పేపర్ అంతా చదవడం ఆరంభించినారు. యేసు ప్రభు నమ్ము, విశ్వాసం ఉంచును, రక్షణ పొందుతావు అని దాంట్లో రాయబడింది. అక్కడే మోకరించినాడు. యేసు ప్రభు నువ్వు దేవుడంట, నాకు హాని చేసుకుని వద్దని పేపర్ నా దగ్గరికి వచ్చింది, నా పాపాలు క్షమించు, నేను హాని చేసుకోకుండా కాపాడు. ఇలా ప్రార్థన చేస్తుంటే తన పాప స్థితి తనకు కనిపించబడింది. ఆయన రక్షణ పొందినాడు, పాప భారమంతా తొలగించబడింది. ఆ పేపర్ హత్తుకున్నాడు. ఇంకా ఇలాంటి పేపర్లు ఎక్కడున్నాయని ఈ కలయి చూస్తున్నాడు. అంతలోపల రైలు రానే వచ్చింది. ఆ రైలు దాటిపోయింది. తన ప్రాణాన్ని తీసుకోవటానికి ఆయన ఇష్టపడలేదు. ఇప్పుడు ఆ యవనస్తుడు సాక్ష్యం చెప్తా,
ఇలాగంతా సాక్ష్యం చెప్పిన తర్వాత నా ప్రాణాన్ని నేను తీసుకోవడానికి రైలు ట్రాక్ దగ్గరికి వెళితే ఈ వాక్యం నాకు కనిపించి నా జీవితాన్ని మార్చింది. ఆ వాక్యము నా దగ్గరికి ఆదినాన గాల్లో పంపిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. గాల్లో ఆ వాక్యం ఆ దినాన నా దగ్గరికి ఎగిరి రాకుండా ఉంటే నా తల రైల్వే పట్టాల మీద ఎగిరి పడి ఉండేది. అలాగ సాక్షి చెప్పి కూర్చున్న తర్వాత ఇప్పుడు సాధు సుందర్ సింగ్ గారు వాక్యం చెప్పడానికి వచ్చినాడు. ఆయన కళ్ళన్నీ కన్నీళ్లు పర్వతం అయిపోయినాయి, కన్నీళ్లు పర్యంతం అయిపోయినాయి. ఆయన ఇలాగ చెప్పడం ఆరంభించినాడు. నేను ఒకసారి సికింద్రాబాద్ నుండి నల్గొండకు రైల్లో ప్రయాణం అవుతూ ఉంటే యేసుప్రభుని గురించి ఒక ఆయనకి నా ఎదురుగా ప్రయాణికునికి చెప్తున్నాను. ఆయన బైబిల్ ఇచ్చినాను, నా కళ్ళెదుట చించేశాడు. ఎందుకు చించేశాడని బాధపడ్డాను. ఇప్పుడు ఆ చించేసిన ఆ బైబిల్లోని వార్త కిటికీలో నుండి వెళ్ళింది ఈ రైల్వే ట్రాక్ మీదే. ఆ పత్రిక ఈ యవనస్తుని తాకింది. ఇప్పుడు ఆ బైబిల్ చించేయటానికి దేవుడు వాడుకున్న క్రైస్తవేతను బట్టి దేవునికి స్తోత్రము కలుగునుగాక. వచ్చిన సభికులంతా కన్నీటి పరమయ్యారు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొడ్డవే. దేవుని వాక్యం శక్తి కలిగింది. దేవుని సువార్తికుడు శక్తి కలిగిన వారు, ఇతరులను ప్రభావితం చేయగలిగిన వారు. దేవుని జనమా, దేవుని ప్రజలారా, ఇది మన సంగతి ఏంటి? మన చుట్టూ అనేక మంది ఉన్నారు. సంవత్సరాలు జరుగుతున్నాయి. మన హృదయంతరంగంలో కార్యము నూతనపరచబడి వారిని కూడా ప్రభు వైపు సంపాదించాలని దేవుని ఉద్దేశం. మరి మన జవాబేంటి? ఈ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ